జిల్లా శాఖ కన్వీనర్గా నన్ను ఎలగందల రవీందర్ ఈద మధుకర్ రెడ్డిలను సభ్యులుగా నియమించి సభ్యత్వ ఎన్నికల నిర్వహణ అనే బాధ్యతలను మాకు అప్పగించింది. ఆ బాధ్యత ఈ రోజుతో ముగిసిపోయింది. మీరందరూ ఈ కార్యక్రమంలో మాకు సహకరించినందుకు ఈ జిల్లాలోని ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులే కాకుండా కార్యవర్గంలోని 25 మంది కూడా మీపై జిల్లా సభ్యులందరూ పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పటి వరకు మనం ఎట్లా ఉన్నాం, ముందెట్లా ఉండాలి, మన భవిష్యత్ ప్రణాళిక ఏంటిది అనే దాన్ని ఒక నిర్దిష్టమైన ఒక లక్ష్యంతో ముందుకు సాగినట్టు ఏదంటే మీరు మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా కూడా మీరు గెలుపొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వారి ఆకాంక్షలకు భిన్నంగా మనం వివరించినట్టు ఏదంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని ధృవీకరించే పరిస్థితి ప్రమాదాన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే చైతన్యవంతమైన నాయకత్వాన్ని అందిస్తూ వస్తున్నదో, చైతన్యవంతమైన సంఘంగా నిలుస్తున్నదో, కరీంనగర్ జిల్లా శాఖ అంత చైతన్యవంతమైన జిల్లా శాఖ, ఇక్కడ సభ్యులు కూడా అంత చైతన్యవంతులుగా ఉన్నారు కనుకనే మనం చూసాం. నిన్న ఒక్కొక్కరిగా వచ్చి 565 మంది ఓటేసి తమ తీర్పును మనకిచ్చారు. అందుకే మనం వారి ఆకాంక్షలకు భిన్నంగా నడుచుకున్నట్టు ఏదంటే మనం కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని గుర్తించి మీరందరూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చేస్తారని భావిస్తున్నాను. కన్వీనర్గా నేను ఇప్పుడు నా ఛార్జిని కొత్తగా ఎన్నికల జిల్లా అధ్యక్షుడికి, జిల్లా కార్యవర్గానికి నేను బాధ్యతలు అప్పగించుకుని కన్వీనర్ పదవి నుంచి నేను తప్పుకుంటున్నాను. అయితే జాతీయ కార్యవర్గ సభ్యునిగా ప్రతి సమావేశంలో నేను హాజరవుతాను. సలహాలు సూచనలు మీకు అందిస్తూ ఉంటాను. మీరు నా ఈ కన్వీనర్ పదవి నుంచి తప్పుకోవడాన్ని మీరందరూ సఫలతతో ఆలోచించాల్సింది. మన జిల్లా కొనసాగి చాలా ప్రశాంత వాతావరణంలో జరుపు నూతన కార్యవర్గాలు జయపరచడం కూడా మహాసభలో 90% 95% ఆలోచన అది చాలా శుభంగా భవిష్యత్తులో నగరంపై అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. మరొక బాధ్యత ఎన్నిక కావడం అనేది ఒక ముళ్ళగిరిగా పెట్టుకోవడం అనేది అర్థం చేసుకోవాలి. ఆ విధంగా సభ్యుల కోరికలు వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనం చేసి వాళ్ళ చుట్టూ పొంది మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. మన మేనిఫెస్టో కూడా విడుదల చేసినాం. హెల్త్, ఎడ్యుకేషన్స్, ఇళ్ల స్థలాలు, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకోవడానికి ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యులు కూడా కార్యవర్గ సభ్యులుగా బాధ్యతగా పనిచేయాలి. అధ్యక్ష కార్యదర్శులను వెంటనే ఉంది క్వశ్చన్ చేస్తుంది. ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటూ
మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ కోరుకుంటున్నాను. తీవ్రంగా పోటీ పడడం అంటే పోటాపోటీగా వ్యవహరించడం అనేది ఒక చైతన్యవంతమైన సంఘం. ఆ చైతన్యం మనం నాయకత్వం వహించడానికి అవకాశం కోసం పడే దానికి మాత్రమే పరిమితం చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఆ పోటీ అనేది కానీ అది కానీ ఏదైనా కూడా మన నాయకత్వం కోసం కొట్లాడడం తప్ప మనం అందరం టీయూడబ్ల్యూజే అనే ఒక కుటుంబానికి సభ్యులం. ఓడిపోయిన వారు గెలిచిన వారు అందరూ కూడా ఈ టీయూడబ్ల్యూజే సభ్యులే. అందుకోసం అందరూ కలిసి పనిచేస్తేనే సంఘం ముందుకు పోతుంది. అందరూ కలిసి పనిచేస్తేనే మనం అనుకున్న సాధించగలుగుతాం. అందుకోసమని అది ఎప్పుడైతే ఫలితాల ప్రకటన అయిందో నిన్నటి రాకున్న వాతావరణానికి క్లోజ్గా మనం మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది కనుక ఎవరు కూడా నిన్నటి రాక జరిగిన పోటీని కానీ ఇతర విషయాలను కానీ మనసులో పెట్టుకోకుండా ఎవరు మళ్ళీ ఎప్పటిలాగా కలిసిమెలిసి పనిచేయాలా, అందరం మంచి సోదరులాగా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని ఏడాది పొడవునా కొనసాగించుకొని శత్రు శిబిరాలుగా ఒకరికి ఒకరు కోరుకుందాం కూడా ఇంకో కార్యక్రమాలు చేసుకోవడం చేస్తే నష్టపోయేది మనమే వ్యక్తిగతంగా. అందుకోసం అడ్డొచ్చి ఉండదు అనేది మీకు నా విజ్ఞప్తి. ఇంకొకటి, జిల్లా బాగా పోటీ జరిగినప్పుడు జిల్లాలో సభ్యత్వం అనేది మన హెడ్ క్వార్టర్లో అన్ని ప్రధాన పత్రికల ఎడిషన్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా విస్తృత అయిన తర్వాత అన్ని మీడియా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సిబ్బంది ఇక్కడ ఉన్నారు. అందుకోసం ఇక్కడ సభ్యత్వం అనేది జిల్లా వ్యాప్తంగా ఎంత సభ్యత్వం ఉంటుందో దాదాపు మనకు 40% సభ్యత్వం ఇక్కడ ఉండడంతో ఇక్కడ నుంచే ఎక్కువ మంది పోటీ చేయడం గెలవడం అనేది కూడా జరుగుతుంది సహజంగానే. అప్పుడు మనం జిల్లాలో కార్యక్రమాలను కూడా మనం విస్తృతంగా తీసుకెళ్ళాలి. అన్ని మండలాల్లో ఉన్న మన రిపోర్టర్లను కూడా మనం చైతన్యవంతంగా ఉంచి మనం వాళ్ళందరూ కూడా యూనియన్లో భాగస్వామ్యం పాల్పంచుకునే ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చేయాలి అంటే వాళ్ళని కూడా మనం ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మీరు ఎన్నికైనా 25 మంది లిస్టును ఒకసారి మొదలు పెట్టుకొని ఈ సమావేశంలో కాకుండా నెక్స్ట్ సమావేశంలో అయినా కూడా ఏ మండలానికైతే రాష్ట్ర జిల్లా కార్యవర్గంలో ప్రాతినిధ్యం లభించలేదో చూసి ఆయా మండలాల్లో చురుగ్గా ఉన్న సభ్యులను వాళ్ళ అనుమతి వాళ్ళ సూచన మేరకే మీ ప్రెస్ క్లబ్ నుంచి ఒక సభ్యుని మాకు ఇవ్వండి, కార్యవర్గంలో వాళ్ళ నుంచి మీ నుంచి మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది కనుక ఒక సభ్యుని సూచించండి అని చెప్పి వాళ్ళ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఒక్కొక్క మండలం నుంచి అంటే ప్రాతినిధ్యం లేని మండలాల నుంచి తీసుకొని వాళ్ళను కూడా ఈ కార్యవర్గంలో చేర్చుకుంటే ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చుకొని వాళ్ళు కూడా ఈ కార్యవర్గంలో ఉండేలాగా చూసుకునేది ఉంటే మన కార్యక్రమాలు తీసుకుపోవడానికి బాగుంటుంది అని చెప్పి